హాయ్ నమస్తే, నేను మీ నందిని. వెల్కమ్ బ్యాక్ టు నందిని రమేష్ వరల్డ్. ఈరోజు మన ఛానల్లో చాలా ఈజీగా చాలా టేస్టీగా ఉండే ఒక సూపర్ రెసిపీని చేసుకోబోతున్నాం. అదే స్పైసీ బేబీ పొటాటో ఫ్రై. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. దీనికోసం బేబీ పొటాటోస్ తీసుకొని బాగా క్లీన్ చేసుకోవాలి. వీటిని ఒక గిన్నెలో వేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని బాయిల్ చేసుకోవాలి. స్టవ్ వెలిగించి మెత్తగా అయ్యేంత వరకు మూత పెట్టి బాయిల్ చేసుకుందాం. ఇలా బాయిల్ చేసుకున్న వాటిని వీటి పైన ఉన్న పీల్ అంతా రిమూవ్ చేసి ఒక బౌల్లో పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకొని ఇందులో ఒక 4 స్పూన్స్ పచ్చెనపప్పు, 8 నుంచి 10 ఎండుమిర్చి వేసుకోవాలి. ఇవి కొంచెం మనకి పచ్చెనపప్పు ఎర్రగా వేగేంత వరకు వేయించుకుంటూ ఉండాలి. ఇది మనకు కొంచెం ఎర్రగా వేగిన తర్వాత ఇందులో ఒక 50 గ్రాములు నువ్వులు వేసుకోవాలి. నువ్వులు మనకు త్వరగానే వేగిపోతాయి. ఇవి కొంచెం చిటపటమనే వరకు వేయించుకోవాలి. నువ్వులు కూడా వేగిపోయాయి కదా. ఇప్పుడు ఇందులో కొంచెం టేస్ట్కి సరిపడినంతగా కల్లుప్పు వేసుకొని ఇది మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని పక్కన పెట్టి ఇప్పుడు ఇదే కడాయిలో ఒక 2 స్పూన్స్ ఆయిల్ హీట్ చేసుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత పొట్టు తీసిన వెల్లుల్లి కొంచెం వేసుకొని ఇందులో 1 స్పూన్ జీలకర్ర, 4 పచ్చిమిర్చి పొడవుగా కట్ చేసి వేసుకోవాలి. 3 మీడియం సైజ్ ఆనియన్స్ పొడవుగా కట్ చేసి వేసుకోవాలి. ఆనియన్స్ మనకి కొంచెం బాగా వేగేంత వరకు వేయించుకుంటూ ఉండాలి. మీ దగ్గర కరివేపాకు అవైలబుల్గా ఉంటే కొంచెం వేసుకోండి. ఆనియన్స్ అన్ని ఇలా వేగిన తర్వాత ఆల్రెడీ బాయిల్ చేసి పక్కన పెట్టుకున్న బేబీ పొటాటోస్ వేసుకోవాలి. ఒక 2 నిమిషాల పాటు ఈ ఆయిల్లోనే వీటిని ఇలా వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో స్పైసీ ఎక్కువగా కావాలనుకునే వాళ్ళు 1 స్పూన్ కారం వేసుకొని ఆల్రెడీ పౌడర్ చేసి పెట్టుకున్న నువ్వులు, పచ్చెనపప్పు పౌడర్ వేసుకోవాలి. కారం తక్కువ తినాలనుకునే వాళ్ళు కారం వేసుకోవడం మానేయండి. ఎందుకంటే ఆల్రెడీ మనం పౌడర్ చేసేటప్పుడు ఎండుమిర్చి ఎక్కువగానే వేసాం కాబట్టి. ఇదంతా మిక్స్ చేసుకొని ఒక 5 నిమిషాల పాటు మంటను మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకుని మూత పెట్టి వేయించుకుందాం. అప్పుడే మనకి పొటాటోకి నువ్వులు, కారం బాగా పడుతుంది. ఇందులో ఆల్రెడీ మనం కల్లుప్పు వేసి పౌడర్ చేసాం కాబట్టి సాల్ట్ వేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీకు సరిపోకపోతే కొంచెం వేసుకోండి. చూడండి, 5 మినిట్స్ తర్వాత మనకి కొంచెం లైట్గా ఆయిల్ సెపరేట్ అవుతుంది. అంటే మనకు బాగా వేగినట్టే. ఇవన్నీ ఒకసారి కలుపుకొని చివర్లో కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే అంతే, మనకు ఎంతో టేస్టీ అయిన స్పైసీ బేబీ పొటాటో ఫ్రై రెడీ అయిపోయింది. ఇది వేడివేడి అన్నం రోటీలోకి సూపర్ ఉంటుంది. ఈ రెసిపీ మీకు కూడా నచ్చితే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందన్నది కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మరి కొంతమందికి షేర్ చేయండి.